హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చపాతీ చేస్తున్నాను. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇది పిండి. నేను ఇంకా నానబెట్టలేదు. ఇప్పుడు నానబెట్టి చూపిస్తాను. నానబెట్టి కాదు, అది తయారు చేసి చూపిస్తాను. సారీ. అండ్ ఇదిగోండి, నేను ఒక్క స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఇంకో స్పూన్ వేసాక చెప్తాను. ఒక్క స్పూన్ వేస్తున్నాను. డ్రాప్స్ ఎలా తయారైందో చూడండి. మొత్తం 2 స్పూన్స్ వేస్తున్నాను నేనైతే. నేను చేతితోనే కలుపుకుంటాను నేను. ఇప్పుడు నేను హ్యాండ్ వాష్ చేసేసి వస్తాను. 1 మినిట్, ఓన్లీ 1 మినిట్ వచ్చేయండి. ఇప్పుడు నేను హ్యాండ్ వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు నాకు చేతులంతా క్లీన్ ఉన్నాయి. నేను గోరింటా పెట్టుకున్నాను, అందుకని అవి ఉన్నాయి. మీరు అదేమో అనుకోకండి. ఓ, మూలాగా వచ్చింది, చూసారా? కనిపిస్తలేదు, మూలాగా వచ్చింది. క్లీన్. నేనైతే వాటర్ నింపేసాను, అలా ఉంది. ఇప్పుడు దీన్ని కలపాలి. వావ్, సో మచ్ ఎలా ఉందమ్మా. ఓ, ఐ లైక్ దిస్. ఎంత సాటిస్ఫాక్టింగ్ ఉందంటే వావ్ గైస్, ఐ లైక్ ఇట్ సో మచ్. దీన్ని ఇంకాస్త వాటర్ వేస్తాము. అదండి, ఇది ముందు దీన్ని కలపాలంటే చాలా విరక్తి కలగాలి. మమ్మీ తెలియదు. I like this so much. ఓ, ఎలా ఉందంటే అమ్మ, సాటిస్ఫాక్ట్. సేమ్ క్లీ అంతే, వేరే దాటే లేదు. ఒక వీడియో చేశాను, దానికి లైక్స్ వచ్చేసి సబ్స్క్రైబ్స్ రావాలి. అసలు అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాను మంచిగా. మీరు అదే ఒక వీడియోకి సబ్స్క్రైబ్ చాలా చేశారు. ఒకసారి మీరు చూడండి, అది ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చాయో. సబ్స్క్రైబ్స్ కాదండి, సారీ, లైక్స్ వచ్చాయి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి దాని కాస్త. నేను ఎందులో ఉన్నానో చెప్పండి, నా కామెంట్లో పెట్టండి లేకుంటే. ఓకే, కామెంట్స్లో తెలుస్తుంది. నాకు వ్యూస్కి సెలబ్రేట్ చేసుకోండి అని వస్తుంది తెలుసా. ఎప్పుడన్నా వ్యూస్ సెలబ్రేట్ చేసుకున్నాము అంటే కుదరదురండి, ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ కదా. మీరు ఎప్పుడు చూడొచ్చు, సౌందర్య అండ్ వర్షిని అని ఒకటి ఉంటుంది. మీరు టైప్ చేస్తే ఛానల్ ఒకటి, ఆ ఛానల్లో మీకు కనిపిస్తుంది. వాళ్ళు ఎంత రోజు వెళ్తారో, వాళ్ళు రిచ్ పర్సన్స్. మేమైతే మిడిల్ క్లాస్ వాళ్ళమే, ఏం చేయలేము. మిడిల్ క్లాస్ వాళ్ళము తెలుసు కదా. ఉత్తి ఉన్నమా పన్నమా అంటే అన్నం ఉందా లేదా అదే ఉంటుంది అనుకుంటారు పెద్దోళ్ళు. కానీ చిల్డ్రన్స్ బంగారం కాదు, లేజర్ కొనిపిస్తారు, బాక్స్ కొనిపిస్తారు అనుకుంటారు. నాకైతే ఇదైతే మంచిగా అనిపిస్తుంది. ఓ, పిండి కొంచెం అయ్యింది. అది వచ్చేసాను. ఇదిగోండి నా పిండి, ఇంకొంచెం ఉంది ఇందులో. దొరికింది. ఓ, సాటిస్ఫాక్షన్. దీన్ని ఇంకా మంచి తయారు చేసుకుంటాను. కాస్త ఆయిల్ వేద్దామా దీంట్లో.
ఆయిల్ వేయొద్దు. యాక్చువల్లీ దీన్ని నానబెడతాను నేను కాసేపు. నానబెట్టేసాను నేను. నానబెడతాను ఇప్పుడు. సారీ, ఇప్పుడు దీన్ని నేను నానబెట్టేస్తాను. అంటే దీన్ని నానబెట్టడం అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పిండి ఈ బౌల్లో వేసేసాను నేను. ఆ బౌల్లో దాన్ని మూత పెట్టాలి. దాని సైజ్ది మూత పెట్టేసి ఫ్రిడ్జ్ మూత కాదు, దాన్ని బాక్స్లో పెట్టేసేయాలి తెలుసా. దాన్ని స్టోర్ చేసుకుంటే అది ఇట్లా ఫ్రీజ్ అవ్వకుండా, గట్టిగా అవ్వకుండా మంచిగా ఉంటుంది. క్లే లాగా, లైక్ క్లే. దాన్ని ఎప్పుడు బయట నానబెట్టడం అంటే అది ఇది కాదు. నేను ఎప్పుడు చెప్పాను. కొంతమంది ఏం చేస్తారు, ఈ పిండి ఉంటుంది కదా, ఈ పిండి మొత్తం ఇటలీ సీవ్లెస్లో దాని మీద పైన పెట్టకుండా మూతలో పెట్టేసి పడేస్తారు. అట్లా పెట్టేస్తే అది ప్రాబ్లం అవుతుంది. అది మొత్తం ఏంచనికి నూనె పెట్టినా ఏం చేసినా అది గట్టిగా అవ్వదు. అప్పుడు మీకు పిండి కూడా వేస్ట్ అవుతుంది. ఎలా అంటే అట్లా పిండి లోపట అవుతుంది, అవ్వదు, బయట అవుతుంది. అట్లా లోపలిది తీసుకోవచ్చు. కానీ లోపట కూడా ఎట్లా డిఫరెన్స్ ఉంది. అది కనిపెట్టి అది తీయనీకే పెద్ద ప్రాబ్లం అండి. అందుకని ఇది ముందే చేశాను. అండ్ నేనైతే నానబెట్టేస్తున్నాను. 5 minutes వెయిట్ చేశాను. 5 minutes కాదు, 10 minutes. ఇప్పుడైతే నేను చాలా 10 minutes అయ్యి నేను పడుకున్నాను. కానీ 10 minutes కరెక్ట్ 10 minutes అయ్యింది. ఇప్పుడు చూడండి నేను లోపలికి చేసి అండ్ అయితే నేనైతే ఓపెన్ చేసేసాను. ఇంత క్యూట్గా ఉంది తెలుసా అండి. దీనికి రోలర్ ప్లాస్టిక్ ఉంది. ప్లాస్టిక్ యూజ్ చేయొద్దన్నారు కదా, దీన్ని నేను ఇప్పుడు చేస్తాను, మంచిగా చేస్తాను. ఇప్పుడు నాకు నూనె కావాలి, నూనె చేయాలి. నేను ఇప్పుడు కాస్త ఒక్క నిమిషం ఆగండి, నూనె తీసుకొని వస్తాను. నూనె ఆడండి. నూనె అంటే వాటర్ కాదు, నిజం నూనె. నేను ఎప్పుడు ఈ నూనె నాకు పట్టదు. FUR అదొకటి ఉంటుంది, అది సాఫ్ట్గా కాటన్ అలాంటివి నచ్చుతాయి. ఎక్కువ కాటన్గా బాగుంటుంది నాకైతే. ఇట్లా అంటే ఏం కాదు, తీసుకొని వస్తాను. ఇక్కడ పెట్టేసాను. నేనైతే ఆయిల్ ఇది మస్తు నాకు పడదన్నాను కదా, ఎక్కువ ముట్టుకోను, మా మమ్మీ కొడుతుంది ఆయిల్ ముట్టుకుంటే అస్సలే. సరే, ఇప్పుడు దీన్ని నేనైతే రోల్ చేయాలి. రోల్ అంటే ఎలా, ఏదో ఒకటి చేసి సర్కిల్ ఉండాలి కదా, సర్కిల్గా చేద్దాం. 2 చేద్దాం దీన్ని, ఎందుకంటే చేసుకుంటా ఇంకా బాగుంటుంది కదా. అండ్ ఒక్క దోశ రెడీ అవుతుంది. చపాతి. నేను ఎప్పుడు చిన్నప్పుడు చపాతీని ఎట్లా అంటుండే గాయస్, దోశనే అంటుంటుండే. అందుకని అలవాటు అయిపోయి మా మమ్మీ కూడా అట్లనే అంటుందంట. దోశ ఒకసారి అంటారు, నేనే గుర్తు చేస్తాను ఒక్కొక్కసారి. నాకైతే ఒక్కొక్కసారి దోశ అనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ మై చపాతి. ఐ ప్రిపేర్. ఇదిగోండి చూడండి, చూసారా ఎంత కరెక్ట్గా వచ్చింది. ఇలానే అన్నీ చేసేసుకుంటాను.
సారీ 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 మర్చిపోయాను. దీన్ని పిండిలో వేసి అదే దీన్ని వాటర్ వేసాను వేసాం కదా. వాటర్ ముందు ఏం చూపిస్తాను అది కొంచెం తీసుకొని ఇట్లా దాని మీద రోస్ట్ ఇట్లా 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 అనాలి. ఎక్కువ పోయొద్దు, సగం కొంచెం ఇదిగోండి. అండ్ ఆయిల్ పెట్టేసుకుంటాను నేనైతే. ఆయిల్ ఎలా అంటే ఇగో ఫింగర్ పెట్టుకో, ఒక్క ఫింగర్ చాలు, ఒక్క డ్రాప్ చాలు. ఇచ్చుకోవాలి. ఓ మై గాష్, దీనిలో పిండిలాగానే తీయొద్దు, అది రాంగ్ పర్సన్స్కి. ఇంకొక సైడ్కి ఒక డ్రాప్, 2 డ్రాప్స్ అయితే ఎంత అవుతుంది? 2 డ్రాప్స్ కదా. ఇట్లా 2 డ్రాప్స్ అన్నీ చేసేసుకోవాలి. నేనైతే ఒక చేశాను. ఎన్ని చేస్తున్నాను నేను ఇప్పుడు? 3 సారీ. దీంట్లో ఉన్నది దీన్ని ఇదేం చేయాలి? దీన్ని ఫస్ట్ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అంటే ఒక సపరేట్ ప్లేస్ అవసరం లేదు. దీన్ని ఒకటి చేసేస్తా, 2 చేసేస్తాను. మళ్ళీ టైం వేస్ట్, వీడియో కూడా అవుతలేదు, టైమే లేదు అసలు. మీరైతే దోమలు వేసి సరే దోమలు అంటే చాలా చాలా. ఇది మా మమ్మీ ఆమె అప్పుడు ఒక వీడియో చేస్తాను జింక. మా మమ్మీ అదే కోతి. మా మమ్మీ ఇదిగో మమ్మీ నీ ఫ్రెండ్ కోతి, ఇదిగో మీ మమ్మీ మీ ఫ్రెండ్ అన్నా బాగుండి ఫేమస్ అవుతుంది. కొంచెం మా వీడియోస్ కూడా కొంచెం లైక్ చేయండి ప్లీజ్ అండి. అస్సలు సబ్స్క్రైబర్సే లేరు, 29, 40 అలా. ఇప్పుడు నేను అనుకుంటున్నా 50K బై లైక్స్ వస్తే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెలబ్రేట్ చేస్తాను. సెలబ్రేట్ చేసి దానికి 1 మిలియన్ $1 మిలియన్ కాదు సార్, 1 సబ్స్క్రైబర్కే చెయ్యలేదు కదా. అప్పుడు మాకు పైసలు లేవు కదా అండేసి దీనికన్నా చేద్దామా అనేసి చేశాను. మర్చిపోయి ఇలా ముచ్చేస్తున్నాను ఆయిల్ దాంట్లో. ఇప్పుడు దీన్ని చిన్నగా ఇట్లా తీసుకోవాలి. చిచ్చదా దీన్ని పక్కన పెట్టేసుకుంటాము, అప్పుడు కనిపించదు. కనిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు మీకు కనిపిస్తుందా? ఇప్పుడు మీకు ఇది ఎంత బాగుందో చూసారా? ఎలా బాగుందో. దీన్ని మనం ఇప్పుడు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అంటారు ఇట్లా మంట పెట్టేసి. దీనికి కడాయి తీసుకోకండి, పూరి చేస్తారు అందులో కడాయి. ఇప్పుడు నేనైతే నెక్స్ట్ వీడియోలో నేను ఇవి స్మాల్ కిచెన్ అని పేరు పెట్టాను. నెక్స్ట్ దాంట్లో నేను గోరింటాక్ అంటే రియల్ గోరింటాక్ చేస్తాను. అందులో మీకు ఎంతైనా తీసుకోవచ్చు. దంచి మిక్సీ పట్టి కాదు, దంచాల. దాన్ని వీడియో తీస్తాను. నేను తీద్దాం అనుకుంటున్నాను. దంచేటప్పుడు ఎట్లా తీస్తారండి? సౌండ్ పాసిబుల్ ఉంటుంది. ఎట్లా సౌండ్ వస్తుంది? నాకైతే ఎట్లా ఇచ్చారు? ప్లేట్లా ఉంది. ఇది తినొచ్చు, లాలీపాప్ లాగా ఉంది. ఈ లాలీపాప్ సేమ్ అట్లనే ఉంది. దీన్ని అయితే స్టవ్కి ఎక్కడ పెట్టుకుంటాను, స్టవ్ తయారు చేసేస్తాను. మమ్మీ ఎట్లనే ఉంటుంది. అండ్ ఇదిగోండి స్టవ్ తయారు చేసేస్తాను నేనైతే. అండ్ స్టవ్ ఈజ్ రెడీ. ఇక్కడ మంట పెడతాను. ఆకండి మంట ఇది
తీసుకొస్తాను. అండ్ మంట ఈజ్ రెడీ. అండ్ ఇందులో నేనైతే ఆయిల్ చేసుకుంటాను. మా మమ్మీ నువ్వు వీడియో బ్యాక్ చేయి. ఎట్లుందో చేసారా? సేమ్ అట్లానే ఉంది. నాకైతే మా ఇంట్లో ఉంటుంది. ఇందులో పెట్టేసాయి. అండ్ ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి కదా. ఆయిల్ తీయలేకపోతున్నా. ఆయిల్ అంటే ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేనైతే, అంటే చిన్న స్పూన్. అసలు స్పూన్ అంతా కూడా లేదు బాగా. పడింది. అండ్ ఒక్క స్పూన్ చేసేసుకున్నాను. ఇదిగోండి. ఇప్పుడు ఆయిల్ స్పూన్లో పెట్టేస్తాను. ఇదైతే నేను ఇప్పుడు ఇంకా వంట పెట్టలేదు. అలాగే ఇట్లా పెట్టేస్తాను. ఓవర్. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి? వావ్, ఇది ఇంకంటే పెద్దగా చేశాను నేనైతే. వావ్, ఎంత బాగుందో చూసారా? దీన్ని ఇప్పుడు ఫ్రై అనుకుంటాడు. ఇప్పుడు చూడమా. పడిపోతుందమ్మా. నేను కూడా ఒకసారి ఫ్రై చేశాను. పెద్ద అయిపోయినాను. ఫ్రై చేశాను అంటే ఇట్లా రోస్ట్ చేశాను అట్లనే. ఒక్కసారి ఏమైనా తెలుసా, ఇంట్లో రోస్ట్ చేస్తున్నాం మెల్లిగా. రోస్ట్ చేస్తున్నాను. ఇటు పడిపోయింది మెల్లిగా. నేను ఏదో అని ప్రాబ్లం అనుకొని ఇట్లా తీసేసిన. అనుకొని అట్లా వేసే మమ్మీకి మీదకించి అది పడ్డది. ఇట్లా పడ్డది. ఇట్లా చేసిన మా మమ్మీ మీద పడ్డది. మంచిగా ఇది మంచిగా అంటే చెట్లాగా చెప్పుకి పైకి వేస్తారు కదా. ఇట్లా అని వేసేస్తే మా మమ్మీ ముఖం మీద పడ్డది. వేసింది తెలుసా మా మమ్మీ. అండ్ రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు దీనికి మ్యారినేషన్ ఏది పెడదామండి? కారపొడి పెడదామా? బాగుంటుంది. ఉల్లిపాయ పెడదాము. బాగుంటుంది. 2 చేసేటాను నేనైతే. ఇప్పుడు ప్లేట్ రెడీ చేస్తాను. ఇది చూసారా? ఇది ఇట్లా పెట్టేస్తాను. నేను ఇట్లా మడత పెట్టేసి అండ్ ఇది రెడీ. ఇప్పుడు దీనికి ఉల్లిపాయ తీయాలి. అండ్ 1 ఉల్లిపాయ పైన స్కిన్ తీసుకొని చేసేసాను. దాన్ని ముక్కలు చేద్దామా. ఓకే, రెడీ. మమ్మీ జారిగమ్మా.
ఇదిగోండి చూపిస్తాను ఇప్పుడు. బాగుందా? ఇప్పుడు తినచ్చు నేను. ఇప్పుడు ఉల్లిపాయ అది వదిలేసి మళ్ళీ తిన్నాను. బాగుంది గాయస్. ఇది మీకు నచ్చింది అనుకోండి, కామెంట్లో పెట్టండి. నచ్చలేదనుకో వదిలేయండి. నచ్చింది అనుకోండి, వీడియో నచ్చింది అనుకో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇచ్చుతా లేకుంటే వచ్చేసా. బాయ్ గాయస్, లవ్ యూ ఆల్.